వీక్ ప్రారంభమైంది. ఇది ప్రేమ, ఆప్యాయతలకు నిదర్శనంగా జరుపుకునే వేడుక. వారం రోజుల పాటు రోజుకో ప్రత్యేకతను సంతరించుకుంది. ఇది వివిధ రకాల మధురమైన హావభావాలు, ఆనందాలను కలిగి ఉంటుంది. వీటిల్లో చాక్లెట్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. వారం రోజుల్లో భాగంగా చాక్లెట్ డే వేడుకను 3వ రోజు జరుపుకుంటారు. సాధారణంగా అమ్మాయిలకు చాక్లెట్ అంటే ఇష్టం ఎక్కువగా ఉంటుంది. అందులోనూ చాక్లెట్ ఇచ్చి ప్రపోజ్ చేస్తే కాదనకుండా తమ ప్రేమను అంగీకరిస్తారని ప్రేయసి బహుమతిగా ఇచ్చి తమ భావనను వ్యక్తం చేస్తుంటారు. చాక్లెట్ తీయగా ఉండే ఒక పదార్థమే కాకుండా ఆరోగ్యకరమైన ఆహారంగా చెబుతారు. ఇది మితంగా తిన్నప్పుడు శరీరానికి కావలసిన అనేక ప్రయోజనాలను పొందడంలో సహాయపడుతుంది. రిచ్ డార్క్ చాక్లెట్ నుండి క్రీమీ మిల్క్ చాక్లెట్ల వరకు ప్రతి రకం పోషకాలతో నిండి ఉంటుంది. వ్యాలంటైన్స్ వీక్ ఉత్సవాల సందర్భంగా 12 రకాల చాక్లెట్ల గురించి, వాటి ప్రత్యేకత గురించి తెలుసుకుందాం. చాక్లెట్ చరిత్ర. చాక్లెట్ దాని మూలాలను పురాతన మెసో అమెరికన్ సంస్కృతులైన ఆల్మెక్స్, మాయన్లు, ఆజిక్లో నుండి గుర్తించింది. మతపరమైన ఆచారాలు. ప్రత్యేక వేడుకల సమయంలో చేదు కోసం ఉపయోగించే నురుగు పోనీయంగా దీన్ని తయారు చేస్తారు. మాయన్లను అనే జాతికి చెందిన వారు ముఖ్యంగా కోకో చెట్ల పెంపకంలో ఘనత పొందారు. ఆన్లైన్ డేటా ప్రకారం 16వ శతాబ్దంలో హెర్నన్ కోర్టెస్ వంటి స్పానిష్ అన్వేషకులు సెంట్రల్ అమెరికాలో తమ ఆక్రమణల సమయంలో చాక్లెట్ను గుర్తించారు. చాక్లెట్ ఉత్పత్తికి సంబంధించిన కోకో గింజలను ఐరోసాకు తిరిగి తీసుకువచ్చారు. ఇక్కడ స్పానిష్ ప్రభువులలో చాక్లెట్ మొదట పానీయంగా తయారు చేశారు. కాలక్రమేణా అది ఐరోపా ఖండం అంతటా వ్యాపించింది. దీంతో పాటు పొరుగు దేశాలైన లండన్, ప్యారిస్, వెనిస్ వంటి నగరాల్లో ఇంట్లోనే చాక్లెట్ తయారు చేసేవారు. 19వ శతాబ్దంలో సాంకేతిక పురోగతులు చాక్లెట్ పరిశ్రమలో విప్లవాత్మకంగా మార్పులు తెచ్చాయి. 1828లో డచ్ రసాయన శాస్త్రవేత్త కోయన్రాడ్ వాన్ హెన్స్ట్రిచ్ కోకో ప్రెన్సీ కనిపెట్టడం వల్ల కోకో పౌడర్, కోకో బటర్ ఉత్పత్తి చేయడం సాధ్యపడింది. దీంతో బార్ రూపంలో ఉండే చాక్లెట్లు గట్టిగా ఉంచే చాక్లెట్లను తయారు చేసేందుకు మార్గం సుగం చేసింది. 20వ శతాబ్దం నాటికి చాక్లెట్లు వినియోగం ప్రపంచ దేశాలంటింటి విస్తరించింది. దీంతో ప్రతి ఒక్కరూ దీని రుచిని ఆస్వాదిస్తూ కొత్త రకం ఫ్లేవర్లను కోరుకుంటున్నారు. అలా చాక్లెట్ ఉత్పత్తి, మార్కెట్, వ్యాపారం క్రమంగా విస్తరించింది. పుట్టినరోజైనా మరే ప్రత్యేక వేడుకైనా చాక్లెట్ ఇవ్వడం అత్యంత సులువైన పని. అందుకే ప్రతి ఒక్కరూ దీన్ని ఇచ్చేందుకు సముఖత చూపిస్తారు. పైగా ఇవి సరసమైన ధరల్లో లభిస్తాయి. డార్క్ చాక్లెట్. ఇతర రకాల చాక్లెట్లతో పోలిస్తే రిచ్ ఇంటెలిస్ డార్క్ చాక్లెట్లో ఎక్కువ శాతం కోకో సాలిడ్లు, తక్కువ చక్కెర ఉంటుంది. పోషకాలలో సమృద్ధిగా ఇది ఫ్రీ రాడికల్స్ను తగ్గించడంలో, రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడంలో, చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో, ఇన్సులిన్ నిరోధకతను పెంచడంలో సహాయపడుతుంది. మిల్క్ చాక్లెట్. క్రీమ్, షుగర్ మిల్క్ చాక్లెట్లలో మిల్క్ పౌడర్ లేదా కండెన్స్డ్ మిల్క్ ఉంటుంది. ఇది సాఫ్ట్గా ఉండి తీయని రుచిని ఇస్తుంది. ఇందులో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. అలాగే ఐరన్, పొటాషియం, జింక్, విటమిన్ ఏ, విటమిన్ కే కూడా తక్కువ మొత్తంతో ఉంటాయి. వైట్ చాక్లెట్. కోకో, వెన్న, చక్కెర, పాల ఘన పదార్థాల్లో నిండి ఉంటాయి. వైట్ చాక్లెట్లో వెన్న రుచిని అందిస్తుంది. ఇందులో మాగ్నీషియం, కాల్షియం, పొటాషియం పుష్కలంగా ఉన్నాయి. ఇవి రక్తపోటు, రక్తనాళాలు, ఎముకల బలం చేకూర్చడానికి, జీర్ణ వ్యవస్థ కూడా నియంత్రించడంలో సహాయపడతాయి. సెమీ స్వీట్ చాక్లెట్. సెమీ స్వీట్ చాక్లెట్లలో చక్కెర, కోకో పదార్థాలు మితంగా ఉంటాయి. తీపిని చాక్లెట్ రుచిని సమతుల్యంగా కలిగి ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం సెమీ స్వీట్ చాక్లెట్లలో కోకో కంటెంట్ సాధారణంగా 60%, చక్కెర 40% ఉంటుంది. తీయని చాక్లెట్. ఈ చాక్లెట్లలో చక్కెర ఉండదు. చక్కెర లేని ట్రీట్ కోసం చూస్తున్న వారికి ఇది చాలా మంచి ఎంపికగా చెప్పాలి. ఇది ఎండిన, పులియబెట్టిన, కాల్చిన కోకో బీన్స్ నుండి తయారు చేయబడింది. ఇది వగరు, చేదు అనుభూతిని కలిగిస్తుంది. బిటర్ స్వీట్ చాక్లెట్. సెమీ స్వీట్ చాక్లెట్ కంటే ఎక్కువ కోకో కంటెంట్, తక్కువ చక్కెరతో తయారు చేస్తారు. ఈ చాక్లెట్ చేదు రుచిని అందిస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్, విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. చేదుగా ఉన్నప్పటికీ గొప్ప రుచి అందిస్తుంది. రూబీ చాక్లెట్. ఇది చాక్లెట్లలో ప్రత్యేక రకం. రూబీ చాక్లెట్ రూబీ కోకో బీన్స్ నుండి తయారు చేస్తారు. ప్రత్యేకమైన గులాబీ రంగును కలిగి ఉంటుంది. ఇది క్రీమీ ఆకృతితో ఉంటుంది. కొద్దిగా పండ్ల రుచిని అందిస్తుంది. ఇది బ్రెజిల్, ఈక్వెడార్,
ఐవరీ కోస్ట్లలో కనిపిస్తుంది. కోవర్చర్ చాక్లెట్ ఇది అధిక కోకో బటర్ కంటెంట్ కలిగిన చాక్లెట్. ఇది స్వచ్ఛమైన కోకో బటర్తో తయారు చేస్తారు. చాలా మృదువుగా ఉండి గొప్ప రుచిని కలిగి ఉంటుంది. సుమంత్గా ప్రసిద్ధి చెందిన సుమంత్ కుమార్ తెలుగు సినిమా నటుడు, నిర్మాత. ఇతడు అక్కినేని నాగేశ్వరరావు మనవడు. అక్కినేని పెద్ద కూతురు సత్యవతి, అల్లుడు యార్లగడ్డ సురేందర్ దంపతులకు కుమారుడు. సుమంత్ 1975 ఫిబ్రవరి 9న హైదరాబాద్లో జన్మించాడు. సుమంత్ నట జీవితం 1999 సంవత్సరం రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ప్రేమకథ చిత్రంతో మొదలైంది. ఇది అతని రెండవ చిత్రం. యువకుడు పర్వాలేదు అనిపించుకున్నాడు. ఇతను తర్వాత నటించిన సినిమాలు అంతగా ఆడలేదు. అయితే 2003లో జెనీలియాతో నటించిన సత్యంలో చిత్రసీమలో స్థిరపడ్డాడు. ఆ తర్వాత గౌరీ కూడా విజయం సాధించి అతనికి మాస్ ఇమేజ్ ఇచ్చింది. మళ్ళీ కొన్ని విఫలాలు తర్వాత 2006 సంవత్సరంలో శేఖర్ కమ్ల దర్శకత్వంలో గోదావరి సినిమాతో ఉన్నత స్థానానికి చేరాడు. తర్వాత విడుదలైన చిన్నోడు అంతగా హిట్ కాలేదు. మధుమాసం, పౌరుడు బాక్సాఫీస్లో బాగానే ఆడి కొన్ని సెంటర్స్లో 100 రోజులు కూడా నడిచాయి. 2009లో వచ్చిన బోనీ ఫ్లాప్ అయింది. 2011లో గోల్కొండ హై స్కూల్ హిట్ అయ్యి సుమంత్కి మంచి పేరు తెచ్చింది. ఆ తర్వాత కొన్ని వరుస విఫలాల తర్వాత 2017లో మళ్ళీ రావా అతని కెరియర్కి మళ్ళీ ఊపిరి ఇచ్చింది. ఎన్టీఆర్ కథానాయకుడుగా అతన్ని తాత అక్కినేని పాత్ర పోషించి పలు ప్రశంసలు పొందాడు. భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె బేతాబ్, మర్ద్ వంటి సినిమాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. 1990లో ప్రారంభంలో ఒక దశాబ్దం పాటు నటనకు విరామం తీసుకొని తిరిగి 2002లో నటనకు తిరిగి వచ్చింది. అమృతా సింగ్ 2005లో టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టింది. అమృతా సింగ్ 1958 ఫిబ్రవరి 9న జన్మించారు. మర్ద్, చెమిలి కీ షాదీ, నామ్, ఖుద్ గర్జ్, ఠికానా, వారిస్, తుఫాన్, దిల్ వంటి వాణిజ్యపరంగా విజయవంతమైన చిత్రాల్లో సింగ్ ప్రముఖ మహిళగా కనిపించారు. ఆష్నా హే, ఐనా, రంగ్, ఐనా కోసం ఆమె ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డును గెలుచుకుంది. 1993లో సింగ్ నటనకు విరామం తీసుకున్నారు. ఆమె 23 మార్చి 1931 షహీద్తో సినిమాలోకి తిరిగి వచ్చింది. కలియుగ్, షూటౌట్ ఎట్ లోఖండ్వాలా, టూ సెట్ స్టేట్స్, హిందీ మీడియం, బద్లా చిత్రాలతో ఆమె నటనకు ప్రశంసలు అందుకుంది. రాహుల్ రాయ్ భారతదేశానికి చెందిన సినీ, టెలివిజన్ నటుడు, నిర్మాత, మాజీ మోడల్. రాయ్ 1990లోకి ఆసీకి సినిమాతో తన సినీ జీవితాన్ని ప్రారంభించారు. రాయ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ క్లబ్ ఆఫ్ ఏషియన్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ జీవితకాల సభ్యత్వంలో గౌరవించబడ్డాడు. రాహుల్ రాయ్ 2006లో కలర్స్ వైకామ్ 18 కోసం ఎండమాల్ ఇండియా నిర్మించిన సెలబ్రిటీ బిగ్ బ్రదర్ బిగ్ బాస్ గేమ్ షో మొదటి సీజన్లో పాల్గొని గెలిచాడు. ఆయన ఆ తర్వాత సినిమా నిర్మాణంలోకి అడుగుపెట్టి రాహుల్ రాయ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ నవంబర్ 25, 2011 ఎలాన్ సినిమాను విడుదల చేశారు. రాహుల్ రాయ్ ఫిబ్రవరి 9, 1968న రాయ్ దీపక్, ఇందిరా రాయ్ దంపతులకు జన్మించారు. ఆయన సనావర్లోని లారెన్స్ స్కూల్లో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నారు. రాహుల్ రాయ్ ఫ్యాషన్ మోడల్ అయిన రాజ్ లక్ష్మి ఖన్విల్కర్కు 2001లో వివాహం చేసుకుని 2014లో విడాకులు తీసుకున్నారు. ఉదితా గోస్వామి భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2013 సినీ దర్శకుడు మోయ్ సూరిని వివాహం చేసుకుంది. గోస్వామి డేరాడూన్లో 1984 ఫిబ్రవరి 9న జన్మించింది. ఆమె తండ్రి బనారస్, తల్లి షిలాంగ్కు చెందింది. గోస్వామి విద్యను డేరాడూన్లోనే పూర్తి చేసుకుంది. గోస్వామి 2013 జనవరి 30న దర్శకుడు మోహిత్ సూరిని వివాహం చేసుకుంది. వారికి 2 పిల్లలు ఉన్నారు. కుమార్తె దివి 2015లో, కుమారుడు కర్మ 2018లో జన్మించారు. ఆమె నటులు పూజా భట్, ఆలియా భట్, ఇమ్రాన్ హష్మిలకు కోడలు. నికేష్ అరోరా ఒక భారతీయ అమెరికన్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్. అతను జూన్ 2018 నుండి అమెరికన్ సైబర్ సెక్యూరిటీ కంపెనీ పాలో ఆటో నెట్వర్క్స్ చైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నారు. అరోరా గతంలో గూగుల్లో సీనియర్ ఎగ్జిక్యూటివ్. అక్టోబర్ 2014 నుండి జూన్ 2016 వరకు సాఫ్ట్ కంపెనీ గ్రూప్ అధ్యక్షుడిగా ఉన్నారు. బ్లూంబెర్గ్ బిలియనర్స్ ఇండెక్స్ అతని నికర విలువ ప్రారంభంలో $1.5 బిలియన్ అంచనా వేయబడింది.
2024 నికేష్ అరోరా ఫిబ్రవరి 9, 1968న గజియాబాద్లో ఉత్తరప్రదేశ్లో జన్మించారు. 2000లో అరోరా డ్యూయష్ టెలికాం యొక్క 3G సేవలకు విలువ ఆధారిత సేవలను అందించే అనుబంధ సంస్థ అయిన టీ-మోషన్ స్థాపించింది. కొన్ని సంవత్సరాల తర్వాత 2002లో టీ-మోషన్ టీ-మొబైల్ యొక్క ప్రధాన సేవలతో విలీనం చేయబడింది.